ఎవరు లేరు. నన్ను ఎందుకు తీసుకొచ్చిందా అని అప్పుడు ఇదైపోయింది. నన్ను తెలిసి అక్కడ ఉన్న భక్తులకు చెప్పాలి దర్శనం ఇలా అయింది. అంటే బాబా గారు ఏమన్నారంటే ఇది సమాధి జ్యోతి దర్శనం. మీకు ఆనాడు శ్రీకృష్ణుడు శక్తిపాతం చేసి అర్జునుడికి ఆత్మదర్శనం గావించాడు. ఏనాడు శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు అర్జునుడు కూడా ఇలాగే దర్శనం చేయించాడు. ఈనాడు శ్రీ సద్గురు పులాజీ బాబా గారిని దీనురాకి శక్తిపాతం చేసి అంతర ఆత్మజ్యోతి దర్శనం గావించాడు. ఎవరు? సద్గురు పులాజీ బాబా శక్తిపాతం చేసి ఆత్మదర్శనం నాకు కావించాడు. ఆ పరమేశ్వరుని అనుగ్రహక శక్తి కృపా కటాక్షం ఒక దివ్యమైన వరం ప్రసాదించాడు సద్గురు పులాజీ బాబా గారు. మహా అద్భుతమైన మహిమ ఇది. ఈ ధ్యానం, ఈ అనుగ్రహం, ఈ దీనురాలు శ్రీ సద్గురు పులాజీ పాదాల వద్ద సమర్పణం చేస్తున్నాము. ఇక్కడ రచయిత్రి తన ఆధ్యాత్మిక గురించి బాబా గారి మొదటి రోజు దర్శనం చేసుకున్న గురించి ఇక్కడ తన అనుభవం దివ్యానుభూతి గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ దివ్యానుభూతి ఆత్మజ్యోతి దర్శనం గురించి బాబా గారికి చెప్తే బాబా గారు నవ్వుతూ అన్నారు కదా, ఈ దివ్యమైన ఆత్మజ్యోతి దర్శనం లభించడం చాలా అదృష్టం, మంచిది అని బాబా గారు ఆశీర్వదించారు. సద్గురు దర్శనం దొరకడమే మా అదృష్టంగా భావించుకున్నాను. ఎందుకంటే ఇది అందరికీ దొరకదు. కానీ శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు ఉన్న వారికి గురువు లభిస్తాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎలా లభించాడో పులాజీ బాబా గారు కూడా అలాగే భక్తులకు దర్శనమిస్తాడు, లభిస్తాడు. తర్వాత బాబా గారితో ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని అంటే, బాబాజీ మా ఇల్లు వాస్తు బాగాలేదంటున్నారు అన్నారు. మీ ఇల్లు బాగాలేదు, వాస్తు బాగాలేదు, అందుకని మీరు ఇట్లా ఉన్నారు అని అనడం. అయితే అందుకు బాబా గారు నవ్వి ఏమన్నారంటే, నా ఫోటో పెట్టి పూజించు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం 30 నిమిషాలు ధ్యానం చేయు, నీకంతా శుభం మంచిగా జరుగుతుంది అని బాబా గారు నవ్వుతూ ఆశీర్వదించారు. బాబా గారు ఎప్పుడైతే నవ్వుతూ